హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. ఈరోజు వీడియోలో అయితే మనమైతే నాటుకోడి కర్రీని అయితే చేసుకోబోతున్నాం. ఈ కర్రీ అయితే చాలా సులువుగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి లేట్ చేయకూడదు, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడైతే ఒక కోడిని తీసుకునేసి పూర్తిగా డ్రెస్సింగ్ చేసి ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. నాటుకోడి కాబట్టి మనం అయితే ముందుగానైతే కుక్కర్లో వేసేసేసి రెండు విజిల్ వచ్చే వరకు అయితే ముందుగానైతే ఉడికించుకుందాం. చూసారు కదా, నాటుకోడి కూరని అయితే కుక్కర్లో పెట్టేసేసి అలా వదిలేసేయండి 2 విజిల్స్ వచ్చే వరకు అయితే. ఇప్పుడైతే పక్కన అయితే ఒక బాండి పెట్టేసేయండి. బాండి పెట్టేసేసి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేయండి. వేసేసేసి మనమైతే మసాలాను అయితే చేసుకుందాం. ఇందులోకి అయితే 2 పెద్ద ఉల్లిపాయలను అయితే కోసి సన్నగా కట్ చేసేసి అందులో వేసేయండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని వేయండి. వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసేయండి. ఉల్లిపాయలు అయితే కాస్త వేయగానే ఇందులోకి ఒక చిన్న టమాటా కట్ చేసి వేయండి. అలాగే 2 టీ స్పూన్ల ధనియాలు, ఒక 5 యాలకులు, 5 లవంగాలు, అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క వేసేయండి. అలాగే 1 టీ స్పూను సాజీర వేసేయండి. అలాగే 1 టీ స్పూను జీలకర్ర వేసేయండి. వేసేసేసి వీటిని కూడా బాగానైతే వేపేసేయండి. చూశారు కదా, మనకైతే మసాలా అయితే బాగా వేగిపోయినాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి మనకైతే కాస్త చల్లబడే వరకు అయితే వెయిట్ చేయండి. ఇక్కడ కుక్కర్లో కూడా 2 విజిల్స్ అయితే వచ్చేసినాయి మనకు. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి కాస్తనైతే గాలి వెళ్ళే వరకు అయితే వెయిట్ చేద్దాం. చూశారు కదా, చికెన్ అయితే మనం అయితే 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడకబెట్టుకుంటే ఒక 50% అయితే ఉడికిపోయింది. ఉడికిపోయిన దాన్ని తీసేసేసి ఒక జల్లిబిట్లోకి అయితే వేసేసుకుంటే వాటర్ అనేది ఇంకా ఏం లేకుంటే వెళ్ళిపోతాయి. అలాగే ఇక్కడైతే మనం అయితే ముందుగానే వేయించుకున్నాం కదా మసాలా దినుసులు, వాటిని అయితే మెత్తగా అయితే మిక్స్ అయితే పట్టుకోండి. కొద్దిగా వాటర్ వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసేసి ఇందులోనే ఫ్రెష్గా దంచిన 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసేయండి. అల్లం పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు అయితే బాగానైతే వేపుకోండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయను అయితే కట్ చేసేసి వేయండి. అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకు వేసేయండి. వేసేసేసి వీటిని బాగానైతే వేపుకోండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా అయితే తీసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేయండి. వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసేయండి. చికెన్ వేసి ఒకసారి కలిపిన తర్వాత ఒక మూత పెట్టేసేసి బాగానైతే ఒక 2 నిమిషాలు అయితే వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. కలిపేసేసి ఇందులోనే నేనైతే 2 టీ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. వేసుకొనేసి ఒకసారి అయితే బాగా కలిపేసేయండి. మళ్ళీ ఉప్పు కారం వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ అయితే పోసుకొనేసి ఒకసారి అయితే మళ్ళీ కలిపేసేయండి. వాటర్ పోసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 3 నిమిషాలు అయితే వదిలేయండి. అప్పుడైతే మనకైతే ఉప్పు కారం అనేది ముక్కలకు చాలా బాగా పట్టేస్తుంది. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేయండి. వేసేసిన తర్వాత మనం అయితే ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలాలు, ఆ మసాలాలు అయితే ఇందులోనైతే వేసేయండి. మసాలాలు వేసిన తర్వాత ఇప్పుడైతే బాగానైతే కలిపేసేయండి. మసాలా మొత్తం బాగా పట్టే వరకు కలిపేసేసి మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు అయితే దాని అయితే అస్సలు కదిలివ్వకండి. నాటుకోడి కూర అయితే రెడీ అయిపోతుంది. ఆలోపు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇందులోనే కొంచెం కొత్తిమీర తరుగు వేసేయండి. వేసేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసేయండి. చూసారు కదా, నాటుకోడి కూర చిక్కని గ్రేవీతోని చక్కని రుచిలోని ఎవరైనా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మీరైతే ఇంతకుముందు అయితే చాలాసార్లు నాటుకోడి వండుకొని తినే ఉంటారు. ఒక్కసారి అయితే ఈ విధంగానైతే నాటుకోడి కూరనైతే ట్రై చేయండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు, అంత రుచిగా ఉంటుంది. మరి ఈ నాటుకోడి కూర మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే ఒక కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాటుకోడి అనగానే నేనైతే ఎప్పుడైనా సరే రాగి సంకటి అయితే చేసుకుంటాను. ఆల్రెడీ ఇక్కడైతే రాగి సంకటి రెడీ అయిపోయింది. నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. మరి మీరు కూడా అయితే ఈ విధంగానైతే తప్పకుండానైతే నాటుకోడి కర్రీని అయితే ట్రై చేయండి.